ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అయితే ఇప్పుడు మనం ఆరంబోల్ మార్కెట్ ఏరియాలో ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న మనం గోవా రీచ్ అయ్యాము. ఇదిగోండి ఇక్కడ ఫాల్ ఆఫ్ ఎల్ అని ఉంది కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఆగాను. ఏమేమి ఆర్డర్ పెట్టారు? ఆలు పరాఠా, మసాలా దోస, ఆనియన్ దోస. ఇది ఆరంబోల్ మార్కెట్లోనే ఉంది. జస్ట్ ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతే మనకి బీచ్ వచ్చేసేది అనమాట. ఆ బీచ్లోంచే మనకి 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే స్వీట్ వాటర్ లేక్ వచ్చిద్దని చెప్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా బయలుదేరుతాం ఇక్కడి నుంచి. 22 రూపాయ 2200 రూపాయ అంట, అంటే 2200 2200 అంటున్నాడు. ఇది ఆరంబోల్ బీచ్ మార్కెట్ ఏరియా. ఇది ఇక్కడ ఏరియా మొత్తం అందరూ ఫారినర్స్ ఉన్నారు. మీకు చూపిస్తా చూడండి. బీచ్లోకి వెళ్ళినప్పుడు ఎండ పడింది కదా, దాని గురించే క్యాబ్ తీసుకుందామని ఇక్కడ ఆగాము, షాపింగ్ చేద్దామని చెప్పేసి. కిట్నీ కాయ 350 కాయ. ఏదో పెట్టుకో ఒకసారి చూద్దాం. మ్యాగీ పెట్టుకో ఒకసారి. ఇప్పుడు ఇది మార్కెట్ ఏరియా, ఆరంబోల్ బీచ్ మార్కెట్ ఏరియా. ఇక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు మేము. ఇదిగోండి ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఆరంబోల్ బీచ్ వచ్చింది. ఇది ఆరంబోల్ బీచ్. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలి స్వీట్ వాటర్ లేక్ వెళ్ళటానికి. ఇదే బీచ్. ఇదిగోండి నేను కూడా ఇట్లాంటి కోవా క్యాబ్ ఒకటి తీసుకున్నాను. రాత్రి మేము వచ్చినప్పుడు బీచ్ అక్కడెక్కడో ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా వచ్చేసింది. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఈ బీచ్లో. మన వాళ్ళు కూడా ఉన్నారు, అంటే ఇండియన్స్ కూడా. అక్కడి నుంచి వచ్చాము, ఇట్లా తిరుక్కుంటే ఇట్లా నడుచుకుంటూ వచ్చి ఇదిగోండి ఈ షాపుల్లోకి ఇట్లా లోపలికి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదిగోండి ఇట్లా వాళ్ళు వెళ్తున్నారు కదా, ఈ దారిలో నడుచుకుంటూ వెళ్ళాలంట. అయితే ఇక్కడ వెళ్ళే దారిలో ఇదిగోండి ఇట్లా రాక్ ఫార్మేషన్ లాగా ఉంది. మామూలు కిందకి వెళ్ళి చూస్తున్నారు, ఇదిగోండి ఇట్లా రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. మేము రిటర్న్లో వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ఫోటోని ఏదో ఒకటి దిగుదాము. ప్రస్తుతానికి ఇప్పుడైతే వెళ్ళిపోదాము. ఇది దారి, ఇట్లా వెళ్ళిపోవటమే. ఇదిగోండి ఇది క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. అందరు క్రాస్ చేస్తున్నారు చూడండి. జస్ట్ ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. వెళ్దాం పదండి ముందుకి. ఇదిగోండి వాటర్ వచ్చేసింది చూడండి ఇక్కడికి. పదండి. అదిగోండి అక్కడ దారి ఉంది కదా, ఆ చెక్క బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళాలి. అదిగోండి అది ఆ చెక్క బ్రిడ్జ్ మీద నుంచి అటువైపు వెళ్ళిపోవాలి సైడ్కి. అటు సైడ్ ఉందంట. పదండి వెళ్దాం. కెమెరా బంద్ చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఈయన పట్టుకొని వెళ్ళాలి. స్లిప్పరీగా ఉంది ఇదంతా కూడా. చూడండి ఈ వాటర్ వచ్చి ఇవ్వండి అల్ల వస్తున్నాయి. ఇది వాటర్ రావటం వల్ల ఎంత స్లిప్పరీగా ఉంటుంది, అందుకే కొంచెం జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. ఈ స్వీట్ వాటర్ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేది కానీ ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. ఈ బెడ్స్ వచ్చేసి 200 అని చెప్పాడు. ఇది రెస్టారెంట్ వాళ్ళది అనమాట, ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. అసలు ఈ బీచ్ అంతా ఫారినర్స్ ఉన్నారు. అది అంతా రెస్టారెంటు. ఆ ఎదురుగా మీకు స్వీట్ వాటర్ లేక్ ఉంది. ఇదంతా కూడా స్వీట్ వాటర్ లేకు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీకు ఎదురుగా చూస్తేనేమో బీచ్ ఉంది అక్కడ. ఆ బీచ్కి కరెక్ట్గా ఆపోజిట్లోనే స్వీట్ వాటర్ లేక్ ఉందన్నమాట. అదే ఇక్కడ స్పెషాలిటీ. కాసేపు ఇక్కడ రిలాక్స్ అయ్యి ఏదన్నా తినేసేసి ఇక్కడ రిలాక్స్ అయిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, బయలుదేరి వెళ్తాం.
వైట్ వాటర్ లేక్ చూసేసి ఇక్కడే దగ్గరలోనే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వేరే రిసార్ట్ ఒకటి బుక్ చేసుకున్నాము, జేపీ రిసార్ట్ అని చెప్పేసి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట. జస్ట్ 1 కిలోమీటరే, మేము ఇంతకుముందు ఉన్న హోటల్ దగ్గర నుంచి 1 కిలోమీటర్లో ఉంది. ఎందుకు షిఫ్ట్ అవుతున్నాం అంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ లేదు హోటల్ తీసుకున్న దీంట్లో స్విమ్మింగ్ పూల్ అని చెప్పేసి ఇక్కడే ఈ ఆరంబోల్ బీచ్ ఏరియానే 1 కిలోమీటర్ ఇక్కడి నుంచి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. జస్ట్ 500 మీటర్స్ ఉంది అంతే. ఈ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చాం. రిసార్ట్ చూపించు. బాగా చల్లగా ఉన్నాయి.